టీజర్ అంతా ఒక ఎత్తు, టీజర్ అంతా నీ స్టాండర్డ్లో తగ్గట్టుంది. చివరిలో మీ శివయ్య డైలాగు ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. టీజర్ కన్నా ఎక్కువ వైరల్ అయింది, పాపులర్ అయింది. సినిమాల్లో కూడా వాడేశారు, తర్వాత అది కట్ చేశారు అనుకుని అది వేరే విషయం. దాన్ని ఏ కోణంలో చూస్తారు? సో ఐ లుక్ అట్ ఇట్ వెరీ పాజిటివ్ వే. శివయ్య అనేది ఇట్ బికేమ్ ప్రాబబ్లీ అది కామికల్గా చేసింది మా ఇంట్లో వాళ్ళు, బయట సినిమా వాళ్ళే, కానీ అదర్వైజ్ ఇట్ బికేమ్ యునో ఇట్ వాజ్ క్వైట్ థింగ్. దేవుడి పేరుని మరీ అంత వ్యంగ్యంగా వాడేది ఐ డెంట్ యాక్సెప్ట్. ఓకే, దట్ ఐ డెంట్. కానీ అది దాని ఏమైనా సింగిల్ అనే సినిమాలో ఆ డైలాగ్ వాడడం వల్ల మీరు ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకోపోయారా? నేనేం తీసుకోపోలే. అది ప్రాబ్లం మీరు అల్లు అరవింద్ గారిని అడగాలి. అది అంటే తీసింది ఎందుకని అరవింద్ గారిని అడిగితే వాళ్ళు అంటే విష్ణు ఏదో వెనకాల స్కెచ్ చేస్తున్నాడు, అమ్మో ఇది రిస్క్ అయ్యేలా ఉందని వాళ్ళే తీసేసారంటారు. నాకు వేసే టైము లేదు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే స్కీము లేదు. నేను ఈ జ్యోతిర్లింగాలని తిరిగింది దట్ ఇట్ వాజ్ ఓన్లీ పాజిటివిటీ ఫర్ మీ. వాళ్ళ కర్మను వాళ్ళు పోతారు అనుకుని వదిలేయాలి ఎవరైనా మనల్ని ఏందా అంటే. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిందే అరవింద్ గారు ఆన్సర్ చేస్తే బెటర్. కానీ మీరు అలా చెప్పారు, కానీ జ్యోతిర్లింగాలన్నీ తిరిగి పాజిటివిటీ మైండ్లోకి వెళ్ళిపోయాను అన్నారు. కానీ విష్ణు అంటే జనంలో ఒక భయం ఉన్నట్టు లేదంటారు. నేనేమైనా ఫ్యాక్షనిస్ట్నా లేకపోతే జీవికి భయం ఉందా? నీకు ఏమైనా భయం ఉందా అని మరి నేనంటే భయం పెడతారు. ఆయన ఎప్పుడైనా భయపెట్టారు? విష్ణు ఇప్పుడు తీసేసాడు పాప. ఆయన అంటే మీకు భయపడేగా తీసింది, లేకపోతే ఎందుకు తీస్తారు? ఏది శివయ్య అన్నది అది ఆయన అడగండి, ఎందుకు తీస్తాడు? అదే ఆయన అడగట్లేదు, మాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆయన పెట్టాడు సార్, ఆయన పెట్టాడంటే కావాలి అందులో ఉంచుకోవడం. నేను ఐ రోట్ ఎ లెటర్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఐ టెల్ యూ వాట్ ఐ రోట్. అది ఏ రాసిన అది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఉంది. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనందరం ఒకటవ్వాలి అని మనం అందరం ఒకటిగా ఉండే టైంలో ఒకటి బాలకృష్ణ గారిని దాన్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. ఓకే, ఇండస్ట్రీలో అప్పుడే ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఓకే, దానికి కంగ్రాచులేటరీ మెసేజ్ వీళ్ళు ఎవరు పెట్టల, కానీ ఆయన కామెడీ మాత్రం చేశారు. ఆయన్ని మన సినిమాది ఏదో చేశారు. ఇది కొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో. మీరు అడ్రస్ చేస్తారా? లేకపోతే రేపు నా సినిమాలో నేను మిగతా వాళ్ళని పెట్టినప్పుడు ఎవడైనా అడిగితే మాత్రం బాగుండదు. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద న్యూ నార్మల్, then I no, if this is the new normal, then you tell me, maybe I will learn this is the new normal. Lekapothe idane. Then producer council came into the picture. They said no, it shouldn't have been done. అరవింద్ గారికి నాకు మాట్లాడారు, కానీ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు తీసేశారు అనేది మాత్రం అరవింద్ గారిని అడగండి. తర్వాత మీ దగ్గర ఒక గమ్మత్తు గమనించా. మీ సపోజ్ మిమ్మల్ని నేనైనా ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే ఆయన ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ కన్నా కూడా ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మీమ్స్ చేసి ప్యాచ్ చేసే వీడియోలు ఉంటాయి, అవి మోస్ట్ పాపులర్ అవుతాయి, బాగా పాపులర్ అవుతాయి. See, the only thing is that what I've learned is that when you look at the trend, memes are reaching very fast. భరద్వాజ్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా సార్, అక్కడికి వస్తున్నా. భరద్వాజ్ గారి ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారు, మీ ముగ్గురు బాగా చేస్తారు కానీ కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మీరు దాన్ని చాలా పాజిటివ్ నోట్ తీసుకున్నారు, చాలా నవ్వుతూ దానికి ఆన్సర్ ఇచ్చారు. ఆయనకి ఆ చను ఉంది, హక్కు కూడా ఉంది, ఎందుకంటే ఆయన ముందు పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. సో వాట్ ఎవర్ హీ సేస్, అదే కానీ ఇంకెవరన్నా అనే చను ఉండదు. అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ వెన్ దే సే ఇట్ ఆల్సో. సో ఆయన అనేటప్పుడు ఏంటి, ఆయన దానికన్నా ఎక్కువ తిట్టున్నాడు మమ్మల్ని చిన్నప్పుడు, ఇంకా ఎక్కువ తిట్టున్నాడు. సి ఈజ్ ఆల్మోస్ట్ 80 years old. అండ్ హూ ఐఎమ్ నాట్ ఈవెన్, ఆయన సగం వయసు నాకు, ఆయన ముందు పుట్టి పెరిగిన వాడిని నేను. ఆయన మాట్లాడితే ఓకే సరే అంకల్, దాంట్లో ఏముంది. దాని మీద మేము చేసిన వీడియో అసలు మామూలుగా చాలా ఉన్నాయంట కదా. చాలా ఉన్నాయి. అందులో ఒకటైతే నేను కనీసం ఒక 3-4 times చూసుంటా. అసలు అంత బాగా కట్ చేశారు. అది వదిలేసేది ఒకటి ఉండింది, ఐ డోంట్ నో వెదర్ యూ రెడీ అబౌట్ ఇట్. ఒకసారి ఒక ఇష్యూలో నేను ఇటు కాకుండా పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు, పాము చావాలి, కర్ర ఎరగకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉండింది. అది ఐ హ్యాడ్ టు, ఇట్ బికేమ్ ఎ నేషనల్ ఇష్యూ అండ్ ఐ హ్యాడ్ టు హ్యాండిల్ ఇట్. కౌన్సిల్ నుంచి ఫోన్ చేసి, విష్ణు నువ్వు అడ్రస్ చేయకపోతే ఇది పెద్దదవుతుంది, కట్ చేసే అది ఇదంటే, అది మీకు తెలిసి ఏ ఇష్యూ అనేది.
ఒక హీరో ఫ్యామిలీ గురించి. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ సైడ్ ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్, ఐ హ్యాడ్ టు సిట్ డౌన్, ఐ హ్యాడ్ టు టాక్. ఏం మాట నాకే అర్థమవుతుంది, అంత సూది మాట్లాడుతున్నాను నేను అక్కడని. అంత మాట ఒక్కడ మాత్రం పట్టుకున్నది, అందరూ వదిలేశారు, ఒక్కడ మాత్రం పట్టుకున్నాడు. నీ ఏదో అడిగితే వీడు ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, ఆక్ పాక్ కరేపాక్ ఉంటాడు. వీడిని ఎవడరా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసింది అంట. అది ఈ రోజుకి ఎవడైనా మా డిపార్ట్మెంట్లో ఎవరైనా అరే అవుతుందా లేదా అంటే ఏదో చెప్తాడు, ఆకిస్ పాక్ వద్దురా, ఇది కరెక్ట్గా చెప్పు, నాలాగా మాట్లాడకు. కాదు, ఈ డిపార్ట్మెంట్ మీటింగ్లో మిమ్మల్ని క్యాప్చర్ చేస్తే ఇక చాలా మీమ్స్. అయ్యో మేము మామూలు మాకు మా లైఫ్లో కొన్ని దెర్ ఆర్ హెల్తీ మీమ్స్. ఓకే, దెర్ ఆర్ బ్యూటిఫుల్ హెల్తీ మీమ్స్ వై యూ కెన్ టాక్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్. దెర్ ఆర్ రియలీ ఫనీ థింగ్స్ విచ్ కాన్. నేను కొన్ని మిగతా పెద్ద హీరోలకు కూడా పంపిస్తాను, కొన్ని వచ్చినప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అనమాట. జ్యూస్ అని వీ రెగ్యులర్లీ కీప్ డూయింగ్ విచ్ ఇస్ జెన్యూన్లీ ఫనీ. అండ్ కొన్ని కావాలని పర్సనల్గా హేట్రెడ్ ఉంటుంది. దట్ ఈస్ అ లైన్ కోర్టు కూడా వెళ్ళారు కదా. నేనే కాదు, ఇప్పుడు ఇంకొక 7 మంది వెళ్తున్నారు కదా ఇప్పుడు. అవునా? ఎవరు చెప్తా. హీరోలా 7 ఉన్నారంటే మన టాప్ హీరోలు అందరూ ఉన్నట్టే. సో నేను ఏం చేశాను అంటే 12 మంది వచ్చారు ముందుకి, 7 మంది ఇప్పుడు ఫిల్అప్ చేశారు, అనదర్ 5 వచ్చారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ 7 పీపుల్ మీరే మోటివేట్ చేశారు. మై లాయర్స్ దే సా వాట్ ఐ డిడ్, సో దే ఆస్క్డ్ ద లాయర్ ఇన్ఫర్మేషన్. నేను ఒక క్లాస్ యాక్షన్ సూట్ ఏమన్నాను, ఇది నేను తీసుకొచ్చిన తర్వాత మీ వెబ్సైట్ వాళ్ళు కూడా మా గురించి న్యూస్ వేయాలంటే మీరు 2 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు వెబ్సైట్ వాళ్ళు న్యూస్ 2 ఆలోచన అంటే either way, 2 ways in the sense people who do not have authenticity and who write whatever rot they want. ఓకే, ఇప్పుడు డిజిటల్ లాస్ మూర్తి గారు ఒక 15 సంవత్సరాల ముందు వే నాన్ ఎగ్జిస్టెంట్. ఓకే, నౌ ఆల్ ద వరల్డ్ గవర్నమెంట్స్ ఆర్ వాళ్ళకి అర్థం కావట్లే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇదని. సో నీజక్ రియాక్షన్గా 1-2 లాస్ ఏదో పాస్ చేస్తున్నారు, కానీ లాస్ వన్స్ పాస్ అయిందంటే మాత్రం బొమ్మ కనిపిస్తుంది. నో ఇండివిజువల్గా వీళ్ళందరూ క్లాస్ యాక్షన్ సూట్ వేస్తున్నారు. కానీ అది టీజర్ రిలీజ్ తర్వాత మీ మీద వచ్చిన యూట్యూబ్లో వచ్చిన వాట్ ఎవర్ వీడియోస్, ఇప్పుడు అసలు నోబడీ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ యూ ఆర్ కన్నప్ప నౌ. See, they can do creative criticism. See, there was a bunch of 4 people who did VFX breakdown icharu. They spoke really nice. Well, actually, they spoke sense. Okay, then I said, okay, reach out to them. ఆ నలుగురిని కూర్చోపెట్టండి, వాళ్ళతో రిక్వెస్ట్ దెమ్, బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్, లెట్ దెమ్ డూ ద క్యూసీ అన్న. సో వాళ్ళు క్యూసీ చేసిన తర్వాత వాళ్ళతో వీడియో కూడా చేశారు. ఏది వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్ పోస్ట్పోన్ అవడానికి కూడా దే డిడ్ంట్ పాస్ ద క్యూసీ. నేను కాదు పాస్ చేయండి, వాళ్ళు పాస్ చేయలేదు క్వాలిటీ చెక్. సో దెన్ వి బ్రాట్ దెమ్, దే ఆర్ ద పీపుల్. ఇప్పుడు నేను రేపు ఎల్లుండి ఫైనల్ జెన్యూన్ క్రిటిసిజం, వీళ్ళు ఇలా చేశారేంటి అలా చేశారేంటి అని జెన్యూన్ అంతే. చూడు, ఓకే నువ్వు అంటున్నావు కదా బాగాలేదని, బాగుండే వరకు నువ్వు అలౌ చేయకు, వీళ్ళని సాగుగుట్టన్నా. రివ్యూ రైటర్లు కూడా అలాగే తీసుకెళ్తారు ఫ్యూచర్లో. రివ్యూ రైటర్లు ఏమవుతుందంటే ఐ టెల్ యూ అబౌట్ దాట్. మీ టేస్ట్ వేరే, మీ టేస్ట్ వేరే, మీ టేస్ట్ వేరే. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ వెబ్సైట్ రాటన్ టొమాటోస్. అక్కడ క్రిటిక్స్ రేటింగ్ ఒకటి ఉంటుంది, ఆడియన్స్ మీటర్ అని ఒకటి ఉంటుంది. దే ఆర్ 2 డిఫరెంట్. దే నెవర్, వెరీ రేర్లీ ఆ 2 ఒకటి అవుతాయి. ఓకే, మిషన్ ఇంపాసిబుల్ ఆడియన్స్ లవ్డ్ ఇట్ సో మచ్, బట్ ద క్రిటిక్స్ డింట్ లైక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ద థింగ్. యూ సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్, యూ సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ లెన్స్. బట్ అన్ఫార్చునేట్లీ మీరని చెప్పట్లేదు, కొన్నిసార్లు కొంతమందివి దట్ పర్సెప్షన్ చేంజెస్ అకార్డింగ్ టు దర్ ఫేవరెట్ యాక్టర్స్ ఆల్సో, అది కాదని చెప్పలేరు. సో దట్ వేస్ ఆన్ ద థింగ్. సో క్రిటిక్స్ వరకు తీసుకొచ్చే సినిమా చూపించారు, కానీ సినిమా చూపించున్నాం. నేను చెప్తాను, నేను మోసగాలన్న సినిమా సగం మంది ఎవరెవరు వెబ్సైట్ ఓనర్స్ వాళ్ళందరికీ చూపించాను. ఏది 6 months బిఫోర్ రిలీజ్. దే డిడ్ంట్ సే బ్రహ్మానం, దే సెడ్ ఇట్స్ నైస్ బట్ యూ గాట్ టు మార్కెట్ ఇట్ ఇన్ అ వే వేర్ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి బ్రహ్మాండంగా రీచ్ అవుద్ది, వి ఆల్ అర్థమైంది అని. కానీ ఆ సినిమా ఆడదని నాకు ఎప్పుడు తెలిసింది, తిరుపతిలో ప్రమోట్ చేస్తున్నాను సినిమాని, రేపే సినిమా రిలీజ్. నేను జనాల మధ్య నుంచి వెళ్తున్నా, నన్ను ఇక్కడి నుంచి ఒక 50 మీటర్లు నడవడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. హోమ్ ఏరియా, జనాలందరూ పైన పడారు. ఒక్క సెకండ్గా అందరినీ చూస్తుంటే
ఐ రియలైజ్ ఐ డెంట్ మేక్ ద మూవీ ఫర్ దిస్ ఆడియన్స్. నాకు పోయింది, మీరు రేపు వచ్చి వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, రేపు వీళ్ళకి అర్థం కాదు ఇది అనేది. దట్ వాజ్ వాట్. నాకు ఇప్పుడు ఎదుగులో పేరు కూడా చెప్పేస్తాను. నన్ను 50 మెట్లు వెళ్ళడానికి లాఠీ చార్జ్ చేశారా, రేపు ఇది కట్ చేసి మీ వేస్తాను, ఇది కట్ చేసి మీ వేస్తాను. వాళ్ళు వేస్తారా లేదా మీరే వేసేటట్టున్నారు. మేము వీడియోస్ చేస్తాం, మేము వీడియోస్ చేయం. కానీ సార్ ఇప్పుడు మొన్నటి వరకు థియేటర్లు బంద్ అనే ఇష్యూ ఒకటి నడిచింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఈ ముగ్గురు కాస్త వార్ అట్మాస్ఫియర్ కనిపించింది. అలాంటి టైంలో హీరోలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరండి సార్. ఇదే ఈ టాపిక్ మాకు సంబంధం లేదు కదండి సార్ ఈ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. థియేటర్ రాకపోతే ఇబ్బందులు. ఇప్పుడు మా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను. నా దగ్గర కాదు, మా హీరోలు పెద్ద హీరోల దగ్గర నుంచి మా ఆల్ ద 10-15 హీరోస్ చేసేది సంవత్సరానికి మినిమం వి ఆల్ షుడ్ కమ్ అవుట్ విత్ 1 ఫిలిం. మినిమం 1 ఫిలిం వచ్చినప్పుడు రొటేషన్ ఉంటుంది థియేటర్స్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వీ హీరోస్ ఆర్ డూయింగ్. ఓకే, బట్ అగైన్ మమ్మల్ని డైరెక్ట్గా బ్లేమ్ చేయడానికి కుదరదు. సరే నేను ఇస్తాను అక్షయ్ కుమార్ గారు లాగా ప్రతి ఒక్కరు ఓన్లీ 60 డేస్ ఇస్తాను, 70 డేస్ ఇస్తాను, మీరు లేకపోతే 100 డేస్ ఇస్తాను, మీరు చేసుకోండి, 365 రోజుల్లో 200 రోజులు 2 సినిమాలకి ఇచ్చేస్తాను నేను, మీరు చేసుకోండి. ద డైరెక్టర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే, రెండోది థియేటర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూషన్, దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఓకే, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ సెక్టర్ని, అది మీకు తెలిసిందే. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ టు ఆల్ ఆఫ్ మీరు కూడా ఆ నలుగురు అంటున్నారు ఏంటి? నేను ఆ నలుగురు అన్ను, ఆ థియేటర్ లిస్ట్ ఒకసారి వచ్చింది, ముగ్గురు ఉన్నారు, దే కంట్రోల్ ఇట్. ఓకే, దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను దాని గురించి ఎలాబరేట్గా మాట్లాడానంటే కొన్ని మిస్కన్స్ట్రక్ట్ అవుతుంది, అండ్ దట్ లీడ్స్ టు మిస్కమ్యూనికేషన్. నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను, అప్పుడు దాకా ఐ డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీస్. వాళ్ళందరూ హెల్ప్ కావాలి నాకు సినిమా రిలీజ్కి. కన్క్లూడ్ చేద్దాం అనుకుందాం. కానీ ఇది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. ఎస్, హీరో తలుచుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. రైట్ నౌ ఇప్పుడు ఉన్నది ఏంటంటే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ రిలీజ్లు అయితే థియేటర్లు సర్వైవ్ అవుతాయి. దెన్ దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ థియేటర్స్. బట్ థియేటర్స్కి ఫీడింగ్ అనేది ఫోర్మోస్ట్ థింగ్. ఇప్పుడు ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీళ్ళందరిలో చేసేది ఏంటంటే, అసలు ఇండస్ట్రీ అనేది సర్వైవ్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నాట్ హీరో, నోబడీ ఎల్స్. ఓకే, మీ హీరోస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్. ప్రొడ్యూసర్ అన్నవాడు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లేదు. డబ్బులు పెట్టేవాడు అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి. అతను స్ట్రాంగ్ అయితే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ దే షుడ్ స్టాండ్ టుగెదర్, అప్పుడే బాగుపడుతుంది. మీ హార్డ్ డిస్క్ దొరికిందా? లేదు, దాంట్లో అవసరం లేదు కదా. లేదు, బ్యాకప్ ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పైరసీ అని మీరు పైరసీ అవుతుంది అన్న ఒకే ఒక రీజన్ తప్ప. బట్ ఇవాళ రోజుల్లో పైరసీ అయితే విత్ ఇన్ సెకండ్స్లో ఎక్కడి నుంచి పైరసీ అయింది అన్నది వచ్చేస్తుంది కదా. అది రిలీజ్ చేసే వాళ్ళకి తెలిస్తే చాలు. అది ఒకవేళ పైరేటెడ్గా రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళకి కదా సార్ ఇవాళ ఇక్కడ. ఐ హోప్ అది 300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక సినిమా చేస్తే కీలకమైన విఎఫ్ఎక్స్ది ఒక కొరియర్లు పంపడం ఏంటి? సో అదేంటంటే ద బ్యాక్ స్టోరీ ఈజ్ బిగర్. అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్నారు కానీ. సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. హైవ్ అన్న కంపెనీ ముందు ఆన్లైన్లో దే సెంటెడ్ టు ద డిఐ స్టూడియో. ఓకే, ఫస్ట్ పాస్ పంపించినప్పుడు జిటర్స్ వచ్చాయి, సెకండ్ పాస్ పంపించినప్పుడు దే వర్ ఫైన్ విత్ ఇట్. బట్ ఒకవేళ మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇండెప్త్గా చూసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మమ్మల్ని అడగకుండా, ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు, బ్యాకప్ లాగా. పంపించింది ఏంటి, మా ఆఫీస్ అడ్రస్కి కూడా పంపలే, ఈ ఆఫీస్ అడ్రస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించారు. జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి, నాన్నగారు ఇల్లు ఫిల్మ్ నగర్లో ఉండేది. అక్కడే మా అందరు కొరియర్లు వస్తే ఎవరెవరు ఇంట్లో నుంచి మేనేజర్లు వెళ్ళి తీసుకుంటారు అక్కడ, ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి. నాన్నగారు అప్పుడప్పుడు ఉంటారు, అది ఇది. ఇప్పుడు అక్కడేమైంది, నాన్నగారు ఎందుకంటే జల్పల్లో ఉంటారు. ఇప్పుడు ఇదేమైంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక రఘువన్ అతను చూసి చరిత అని ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చింది, అది ఇమీడియట్గా మాకు పంపించేసి. వాళ్ళు దేంట్లో బుక్ చేశారు, ఎలా పంపించారు, ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి, అది ఎక్కడంటే మనోజ్ గారి ఇల్లు. అది వీళ్ళిద్దరూ అక్కడే పనిచేస్తారో అక్కడే ఉంటారు, ఐ డోంట్ నో, ఆ క్లారిటీ ఇంకా రాలా. సో మాకు తెలిసిన వెంటనే ముందు అడిగాం హార్డ్ డ్రైవ్ ఇచ్చి పంపించేసేయండి అని. లేదు అన్నారు. సరే పంపించలేదు, వెరీ గుడ్. పోలీసులకు చెప్పాను సార్, మీకు చెప్తే ఒక మాట ఇచ్చేస్తారేమో అమ్మా. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, మేము చేసుకుంటాం.
ఎఫ్ఐఆర్ బుక్ అయిన 5వ రోజుకి మీడియాకి తెలిసింది, దానికి ముందు తెలియలా. సో దాని తర్వాత దెన్ ఇట్ వెంట్ ఆన్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, పోలీస్ హ్యాస్ ద ఎంటైర్ థింగ్ కదా. ఇప్పుడు నేను ఈరోజు కానీ తప్పు చెప్పాను అనుకోండి, ఇఫ్ ఐ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇస్ రాంగ్, రేపు నేను చెప్పిన పేర్లు వాళ్ళు నన్ను సూ చేయొచ్చు, మనోజ్ గారు నన్ను సూ చేయొచ్చు, ఎనీబడి కెన్ డూ ఇట్. వాళ్ళ దగ్గరే ఉంది, బట్ వీ నో వేర్ ఇట్ ఈస్. సో పోలీసులకి చెప్పేసాం, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద పోలీస్ థింగ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్. కానీ అందులో ప్రభాస్ గారి సీన్లు ఉన్నాయి కదా. అంటే దట్ ఈస్ పాస్వర్డ్, ఎనీ హార్డ్ డ్రైవ్ టుడే గోయింగ్ అవుట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుందండి. ఓకే ఓకే. ఉన్నప్పుడు బట్ ఎనీథింగ్ మీ ఫోన్ కూడా బ్రేక్ చేయాలని 99% సేఫ్ ఎనీ ఫోన్స్. దర్ ఇస్ దిస్ పాయింట్, దర్ ఇస్ 1% ఛాన్స్ వేర్ యూ కెన్ బ్రేక్ ద ఎనీ పాస్వర్డ్. సో ఆ ఫియర్తో వీఆర్ అఫ్రైడ్ దట్ వీళ్ళు ఆన్లైన్లో పెడతారన్న ఒకే ఇది. కానీ ఇంత నీచానికి కూడా దిగజారకుండా ఉంటే చాలు. ఇట్స్ అన్ఫార్చునేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.